తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కట్టిండ్రు. పెద్ద మోరు ఉండే 3 ఫీట్ల వెడల్పుతో 4 ఫీట్ల హైట్ తో మోరుని 2 ఫీట్ల వెడల్పు చేసిండ్రు. మరి ఇంత చిన్న మోరు చేస్తే 40 ఏళ్ళ ఉంది ఈ అమ్మాల వరకు నివసిస్తున్నాను నేను. ఎప్పుడు ఇంత భారీ నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఇంత ఘోరంగా కాలేదు. ఈ చిన్న వానకే ఇన్ని నీళ్ళు వస్తే మరి పెద్ద వానకి ఎట్లా వస్తుంది చెప్పండి. ఇది గవర్నమెంట్ చాలా చర్య తీసుకోవాలి. 40 ఏళ్ళ ఉంది ఈ వాడకు నివసిస్తున్నా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు అతి ఘోరంగా అయింది. పోషమ్మ కట్టకాడ నీళ్లు అక్కడ మన మత్తడి ఉంటది, ఆ మత్తడి తీస్తే ఆ నీళ్లు వెళ్ళిపోతాయి. మరి ఆ మత్తడి తీస్తారా తీస్తారా తెలియదు. మత్తడి తీయాలి. మరి మత్తడి తీయకుండా నీళ్లు ఎదురు తండి సూర్యనగర్ 1, 2, 3 ఇండ్లు అనేది మునిగిపోతాయి. నమస్తే అండి. ఇది అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, మనం చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా 2 రోజుల నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి. నిన్నంతా చిరుజల్లులు, అదేవిధంగా ఒక మోస్తరు వర్షాలతో కురిశాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి అయితే వర్షాలు తాగాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి అయితే మాత్రం మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ వాతావరణ శాఖ అధికారుల చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే అయితే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి అన్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఒక మోస్తరు వర్షాలు మాత్రం స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే చిన్న చిన్న చిరుజల్లులు పడుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా పైన ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తీర మండలాలు ఏవైతే ఉన్నాయో, నరసాపురం కావచ్చు, మొగల్తూరు మండలాల్లో కావచ్చు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇప్పటికే నాగరాణి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క అధికారుల సెలవులు కూడా సిబ్బంది సెలవులు కూడా ఆమె రద్దు చేశారు. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని వర్షాల వల్ల, అదేవిధంగా వచ్చే గాలుల వల్ల చెట్లు నేలకొలే ప్రమాదం ఉంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొలే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని వెంటనే సరిచేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా క్రమంగా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది. ఈ రోజు ఉదయానికి అయితే స్పిల్వే దగ్గర 30.5 మీటర్ల వరద నీరు చేరింది. అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గర అయితే 31.40 మీటర్లు వాటర్ నీటి మట్టం అయితే చేరింది. అదేవిధంగా స్పిల్వే దిగువకు మొత్తం మీద అయితే 5,70,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి విడుదల ప్రమాణం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అని ఎక్కువ ఖమ్మం జిల్లాలో ఉంది. అదేవిధంగా సబరి మరికొన్ని నదులు కూడా పొంగి పొరలుతున్నాయి, ఆయన వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వర్షాలు భారీగా పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.